ఒకరిని ఓడించడం చాలా సులభం, కానీ ఒకరిని గెలిపించడం చాలా కష్టం. హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ సతీష్ రిలేషన్షిప్ కోచ్. భార్యను సంతోషంగా ఉంచాలంటే భర్త ఏం చేయకూడదు? ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినట్టుగా భార్యాభర్తల మధ్య సంబంధం చాలా లోతుగా ఉంటుంది. ఒక అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకున్న వెంటనే ఒకరినొకరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వీలైనంత చేయగలిగిన విధంగా ఆమెను సంతోషంగా ఉంచుతారు. అదే సమయంలో తమ భార్యలను అన్ని విధాలుగా సంతోషంగా ఉంచాలని కోరుకునే కొంతమంది తెలివైన భర్తలు ఉన్నారు. ఎందుకంటే ఎవరి భార్య సంతోషంగా ఉంటుందో వారి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ భార్యను సంతోషంగా ఉంచాలనుకునే తెలివిగల భర్త అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు 9 పాయింట్స్ తెలియజేస్తాను. అవి మీ భార్యతో చేయకూడని పనులు. వాటి వల్ల మీ భార్య చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. అవి మీ భార్యను సంతోషంగా ఉంచడం ఎలా? మొదటిది, మీరు చేయకూడదు ఏంటంటే మీ భార్యను ఎప్పుడు కూడా అవమానించకూడదు. మీ భార్య మీ భవిష్యత్తు తయారు చేసిన వ్యక్తి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. మీరు ఒకరిగా ఉన్నప్పుడు కానీ లేదా అందరి ముందు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా తనని అవమానించకూడదు. తెలివైన భర్త అందరి ముందు ఉన్నప్పుడు తన భార్యని పొగుడుతూ మాట్లాడతాడు, కానీ అవమానించి మాట్లాడరు. అనుకుంటే తాము ఇద్దరు ఉన్నప్పుడు పర్టికులర్ గా ఆ విషయం పైన మాట్లాడి సమాధానం చెయ్యాలి, కానీ ఎప్పుడు కూడా భార్యని అవమానించకూడదు. రెండో పాయింట్ ని ఆలోచించినట్లయితే మీ భార్యని ఎప్పుడు కూడా డీమోటివేట్ చేయకూడదు. మీ భార్య ముందుకు వెళ్ళాలనుకుంటే, ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తుంటే తనని ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించండి. ఒకవేళ మీకు సహకరించడం కుదరకపోతే చేయకూడదు. భార్యతో నీ టాలెంట్ మీద నమ్మకం ఉంది, నువ్వు ఎదుగుతావు అని చెప్పాలి. మంచి విశ్వాసం కలిగి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తనకి విశ్వాసం పెరుగుతుంది. మీరు మీ భార్యపై నమ్మకం ఉంచాలి, నమ్మకాన్ని చూపాలి. ఇలా చేయడం వల్ల మీ భార్య ఎప్పుడు కూడా మోటివేట్ అవుతూ ఉంటుంది. మీ భార్యను ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. ఏదైతే మన దగ్గర ఉందో అదే మంచిది అని భావించాలి. మీ భార్య చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ వ్యక్తి కాదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక వ్యక్తి అనేది ఉంటుంది. ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు. మీ భార్యని సంతోషంగా ఉంచాలంటే తక్కువ ఎక్కువ బేరీజ్ వేయకుండా ఉండాలి. చంద్రుణ్ణి సూర్యుని ఎప్పుడు కూడా మనం కంపేర్ చేయలేము. ఇద్దరు కూడా వాళ్ళ సమయాల్లో వాళ్ళు వారి వెలుతురును ఇస్తారు. అలాగే మీ భార్య ఒక మంచి క్వాలిటీ తెలుసు, సమయాన్ని బట్టి మనకు తెలుస్తాయి. అందుకే మీ భార్యని ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేయకూడదు. నాలుగో విషయం, భర్త భార్యకు సపోర్ట్ చేసినట్లయితే ఎప్పుడు కూడా వారి పరివారం ముందు గొప్ప అయితే అప్పుడు తన భార్యాభర్తలు తన ప్రేమని మెల్లిగా దోచుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు తనని ప్రేమిస్తూనే ఉంటుంది, మీతో సంతోషంగా ఉంటుంది. భార్య తన భర్త సహకారం ఎప్పుడూ కోరుకుంటుంది. తన అమ్మవారిని వదిలేసుకొని మీ దగ్గరికి వచ్చింది. అప్పుడు భర్త పూర్తిగా సపోర్ట్ చేసినట్లయితే తను చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే మీ పరివారం ముందు ఎప్పుడు కూడా మీ భార్యని కోపంగా మాట్లాడకూడదు. మరో చేయకూడని విషయం ఏంటంటే మీ భార్య ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడకూడదు అని ఎప్పుడు అనకూడదు. ఫ్రెండ్స్, చాలా మంది విచారణ వ్యక్తం చేస్తారు. తన భార్య ఫోన్లో మాట్లాడమే చాలా మంది వ్యతిరేకిస్తారు. మీరు మంచివారైతే మీ భార్య ఫోన్లో మాట్లాడడం వల్ల మీకు జరిగే నష్టం ఏమీ లేదు. మీ భార్యతో మంచిగా వ్యవహరిస్తుంటే ఆమె అమ్మగారితో కానీ అక్కతో కానీ తమ్మునితో కానీ అన్నతో కానీ మీ గురించి మంచిగా మాట్లాడుకుంటుంది. ఎప్పుడు కూడా నెగటివ్గా ఏమి చెప్పదు. మీ భార్య ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు
మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మీరు తనని మంచిగా చూసుకుంటారో తను మీ గురించి బాగానే చెప్తుంది. మూడో వ్యక్తి దగ్గర కానీ మీ గురించి బాగానే మాట్లాడుతుంది. అప్పుడు అందరూ కూడా మీపై ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తారు. అందుకే మీ భార్య ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా కాదు అని అనకూడదు. ఇంకో చేయకూడని విషయం ఏమిటంటే వ్యవహారాలన్నీ కూడా భార్య పైనే వేయకూడదు. ప్రతి భర్త తన భార్యకు తన డ్యూటీస్ ని తెలియజేస్తాడు. రైట్స్ చెప్పడం మర్చిపోతాడు. అందరికీ టిఫిన్ తయారు చేయాలి, పరివారాన్ని మొత్తానికి ఈ టైం వరకు టిఫిన్ రెడీగా ఉంచాలి, ఇలాంటి డ్యూటీస్ తనకి చెప్తాడు. కానీ అది కాక తన రైట్స్ కూడా తెలియజేసినట్లయితే తను చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మీ భార్యతో పాటు పొద్దున్న లేచి ఇంటి విషయాల్లో టిఫిన్ చేయడంలో కానీ పరివారానికి సహకరించడంలో కానీ మీరు కూడా సహకరించినట్లయితే మీ భార్య మీతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకో విషయం చేయకూడదు ఏంటంటే తమని తాము ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. ఎప్పుడు కూడా తమ పర్సనాలిటీపై ధ్యాస చూపించదు. మీకు ఏదైనా మందు తాగే అలవాటు ఉన్నా, ఈ బాడీలో ఏదైనా దుర్గం వస్తుంటే దాన్ని దూరం చేయడానికి ప్రతి సమయంలో ప్రయత్నించాలి. ఒక వ్యక్తి మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా కోపం వస్తుండేది. తన బాడీలో నుంచి గ్యాస్ పాస్ అవుతుందని నేను మీకు ఈ సందర్భంగా మీకు చెప్పేది ప్రతి దాన్ని సమయానుకూలంగా పరిష్కరించుకోవాలి. మీ శరీరంలో ఏదైనా దుర్గంధం వచ్చినట్టయితే మీరు పర్ఫ్యూమ్ యూజ్ చేసి దాన్ని కవర్ చేసుకోవచ్చు. శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మెడికేషన్ చేసుకొని పరిష్కరించుకోవాలి. ఇంకో విషయం చేయకూడనిది ఏమిటంటే మీ భార్యని ఎప్పుడు కూడా కంపేర్ చేసి మాట్లాడకూడదు. ఒకసారి భార్యాభర్తలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు. అక్కడ భోజనం చేయడానికి వెళ్ళారు. ఒకేసారి అందరి ముందు చెడుగా మాట్లాడడం మొదలెట్టాడు. నా భార్యకు అసలు భోజనం సరిగా చేయడమే రాదు, అసలు మంచి వంట చేయడమే రాదు. వదినా, మీరు వంట చాలా బాగా చేశారు. కానీ తన భార్యకి ఈ విషయం చాలా చేదుగా అనిపించింది. ఎందుకంటే ఆ భార్య వంట చాలా బాగా చేస్తుంది. ప్రతి ఒక్కరూ తన భోజనంపై పిచ్చి వాళ్ళు అయిపోయేవాళ్ళు. కానీ తన భర్త ఆ విషయంపై తనను దిగజార్చి మాట్లాడాడు. కానీ తన ఫ్రెండ్ భార్యను మెచ్చుకోవడానికి ప్రాముఖ్యతనిచ్చాడు. కానీ తన భార్యని తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు తన భార్యకు చాలా చెడుగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా మీ భార్యని కంపేర్ చేసి మాట్లాడుతున్నప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు, మెచ్చుకోవాలి. తన భార్యతో కంపేర్ చేసి మాట్లాడకూడదు. అనుకోకుండా ప్రతి భర్తతో ఇలాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఇంటెన్షనల్గా చేయరు, కానీ జరిగిపోతూ ఉంటాయి. కానీ మీరు మంచి ఆలోచించగలిగిన భర్త అయితే ఇలాంటి విషయాలపై ఆలోచించి మాట్లాడాలి. చివరిగా ఇంపార్టెంట్ మాట్లాడకూడని విషయం ఏంటంటే మీ భార్య అమ్మగారి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడకూడదు. ఇలాంటి విషయం ప్రతి భార్యకు చాలా చెడుగా కనిపిస్తుంది. మీరు మీ భార్య పరివారానికి ఎలాంటి సహకారం చేయకపోయినప్పటికీ వాళ్ళ పరివారాన్ని ఎప్పుడు కూడా చెడు చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయికి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఎమోషనల్ కనెక్షన్ పై మీరు వార్ చేసినట్లయితే ఎక్కడో ఒక దగ్గర బాధపడుతుంది. అందుకే ఇలాంటిది మీరు మర్చిపోయి కూడా చేయకూడదు. ఇప్పటి వరకు మాట్లాడిన మీరు ఎప్పుడు కూడా చేయకూడని విషయాలు. ఎందుకంటే మీ భార్యను సంతోషంగా ఉంచాలంటే ఈ విషయాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేయకూడదు. మీరు మీ భార్యతో పాటు లవ్ లాంగ్వేజ్ తో వ్యవహరించాలి. తన లవ్ టైం ని ఫీల్ చేసే ప్రయత్నం చేయండి. మెల్లిమెల్లిగా మీ యొక్క జీవిత సంబంధం చాలా గట్టిపడుతుంది. వీరిద్దరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మీరు మీ లోపల కానీ బయట కానీ మీరు అందరికీ సంతోషంగా కనిపిస్తారు. అందరూ కూడా మీ సంబంధాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. మీరు
ఇలాంటివి చేయకుండా ఉండి మీ సంబంధాన్ని గట్టిపరుచుకునే ప్రయత్నం చేయండి. నమస్కారం.